తెలంగాణలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేకపోతోందని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కైనాయి. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరము మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది, గతంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి జరిగింది వాస్తవం. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. టైం పాస్ అంటే వాళ్ళు మీద ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగంటే వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇద్దరి మధ్య. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించాలి. గత ప్రభుత్వము 24 గంటలు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడానికి మాత్రమే టైంపాస్ చేసింది తప్ప ఊకే కేంద్ర రక్షణ భూములు ఇస్తలేదు, మాకు ఇస్తాను నువ్వు అడుగుతా తప్ప అడిగేది అది ఇచ్చేందుకు నువ్వు సహకరిస్తావు కదా. అరే కేంద్రం సహకరిస్తే, కేంద్రం ఆమోదం పొందితే, ఆమోదం తెలిపితే మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి మీరు రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూలే. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా ఇక్కడ లేదు అక్కడ లేదు, నా గరకానా గాడికానా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రాజకీయ జెండాలు పక్క పెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 350కి పైగా దాదాపు 370 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా 17కు 17 సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది వాతావరణం చూస్తుంటే.